అందరికీ నమస్కారం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ మధ్య కొత్త రాగాన్ని ఎంచుకున్నారు. ఏది పొగాకు రైతులు పర్యటనకి వెళ్ళి వర్జీనియా పొగాకు అన్నాడు, నల్లబర్లి పొగాకును పట్టుకొని కేజీ 36,000 అన్నాడు. అది అయిపోయింది. ఇక్కడ మహిళల మీద దాడులు చేయటం ఇది అయిపోయింది. తర్వాత తెనాలి వెళ్ళి గంజాయి సేవించిన వాళ్ళు కానిస్టేబుల్ని ఇబ్బంది పెడుతుంటే పోలీసులు ట్రీట్మెంట్ ఇచ్చినందుకు వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు. అది అయిపోయింది. పల్నాడు పర్యటనలో జరిగిన ఉదంతం అంతా మీకు తెలుసు. సింగయ్య హత్య కావచ్చు. ఆయన అసలు ఆ పర్యటన ఎందుకు పెట్టుకున్నాడో కూడా మీకు తెలుసు. ఎప్పుడో 30 కోట్ల రూపాయలు బెట్టింగ్ వేసి సంవత్సరం క్రితం ఇంట్లో గొడవలతో మరణించిన వ్యక్తికి విగ్రహం పెట్టి ఆ విగ్రహానికి దండేయటానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి చనిపోయిన సంవత్సరం తర్వాత వెళ్ళాడు. అక్కడ రప్ప నొరుగుతామని పిల్లల చేత ఫ్లెక్సీలు పెట్టి చాలా జైలు పాలు చేశాడు. ఇదంతా మీకు తెలుసు. ఏది వర్కౌట్ అవ్వట్లా. బేసిక్గా ఈ వర్కౌట్ అవ్వకపోగా కొత్త రాగం ఒకటి ఎంచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటంటే ఇప్పటికి ఎలక్షన్లు అయ్యి ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరం దాటిపోయింది. ఇది మీ అందరికి తెలిసిందే కదా. సంవత్సరం దాటిపోయిన తర్వాత ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటా మిథున్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, ఆ ఉన్న ఎంపీల్లో ఒక ముగ్గురిని ఎలక్షన్ కమిషన్ దగ్గరకు పంపించాడు. వాళ్ళు విచారణ చేస్తామని చెప్పారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ లో వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2019లో తెలుగుదేశం పార్టీకి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా? 23. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎక్కడ రోడ్లు వేయలేదు, అభివృద్ధి జరగలేదు, సిమెంట్ రోడ్లు వేయలేదు, లేకపోతే ఇంకోటి అని ఎక్కడ ఇన్కంబెన్సీ అంత దారుణంగా ఏం లేదు. అదంతా మీరు సృష్టించిన యాంటీ ఇన్కంబెన్సీ. ఏంటంటే 6 లక్షల కోట్ల అవినీతి, పింక్ డైమండ్, 50 కమ్మ డిఎస్పీలు, ఇట్లాగా మీరు ప్రతి అంశాన్ని తీసుకొచ్చి జనాల మీద అదే పనిగా రుద్ది అట్ ద సేమ్ టైం బాబాయ్ హత్యని మీ బాబాయ్ని మీరు బాత్రూంలో వేసేసుకొని, మీరు అంటే మీకు సంబంధించిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి దాంట్లో సంబంధం లేదు. నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో పెద్ద పేపర్ నిండా రాశారు. అవునా? ఇంత దారుణాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 23 సీట్లు. మరి 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్న మీరు ఒక్క గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు వేయాల, ఒక్క పంచాయతీ సర్పంచ్ నిధులు ఆ సర్పంచ్కి ఇవ్వాల, పంచాయతీలు ఎక్కడ డెవలప్మెంట్ లేకుండా పోయినాయి. కనీసం రైతులకు సంబంధించిన పంట కాలువల్లో పూడిక తీతలు కూడా మీరు తీలా. రాజధానులు 3 రాజధానులు అనే పేరుతోటి అమరావతి కోసం, రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులందరి మీద పోలీసులను పెట్టి ఉక్కుపాదం మోపారు. అక్కడ మహిళల్ని పోలీసులను పెట్టి కడుపుల్లో దన్నిచ్చారు. మీరు చేయని అరాచకం లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మీ మేనిఫెస్టో సాక్షిగా మీరు చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిపోయింది జనానికి. ఒక్క కంపెనీ, ఒక్క ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మీరు పెట్టించింది లేదు. ఒక్క ప్రైవేట్ కంపెనీ మంచిది వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ అయిందే లేదు. మీరు ఇచ్చిన ఒక్క ప్రైవేట్ ఉద్యోగం లేదు, గవర్నమెంట్ ఉద్యోగం లేదు. ఇన్ని దారుణాలు చేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది అని ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్లు పెట్టి మీరుంటానికి ప్యాలెస్ కట్టుకుంటే జనాలందరూ నిజాలు తెలుసుకొని స్వచ్ఛందంగా వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీ అది. ప్రజల్లో స్వచ్ఛందంగా మీకులాగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి జనాలందరినీ మ్యానిపులేట్ చేసి గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ తీసుకురాలా. ఆటోమేటిక్గా మీరు చేసే జనాలు తెలుసుకొని మీకు ఇచ్చిన సీట్లు 11. మీరు 2019లో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. 80% ఆఫ్ ది జనాభా ఓట్లు వేస్తారు. రికార్డ్ పోలింగ్. 80% జనాభా వెళ్ళి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు. బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపిస్తా ఉంది. వాళ్ళకి వీవీప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు, వీవీప్యాట్ లో వాళ్ళకి కనిపించే ఓటు 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు. ఈ 80% మంది ఎవరైతే ఓటేశారో ఎవడు కంప్లైంట్ చేయాల, ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల. ఇప్పుడు నేనున్నాను, వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కిన తర్వాత వీవీప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటాను కదా. బూత్లో అక్కడే నేను గొడవ చేసిండు, బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసిండు, బూత్లోనే అని చేసిండు కదా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్ లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ, బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇది జగన్ గారి మాటలు విన్నారు కదా. 80% మంది ఓట్లేసిన ప్రతి వాళ్ళు ఈవీఎంలోకి వెళ్ళి బటన్ నొక్కితే వాళ్ళకి వీవీప్యాట్లో స్లిప్ కనపడింది. ఏ ఒక్క ఓటర్ కూడా ఫ్యాన్ గుర్తు కోటెత్తే సైకిల్ గుర్తు కనపడలేదు, ఏ ఒక్క ఓటర్ కూడా సైకిల్ గుర్తు కోటెత్తే ఫ్యాన్ గుర్తు కనపడలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవే కదా. మీరు అన్నారు కదా. మరి 2019లో ఇది న్యాయమైనప్పుడు
2024లో ఇది న్యాయం అని మీకు ఎందుకు అనిపించట్లేదు? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 151 సీట్ల అప్రతిహతమైన విక్టరీ తర్వాత 11 సీట్లకు మీరు పడిపోయారంటే మీరు ఎంత దారుణంగా రాష్ట్రాన్ని పరిపాలించారు? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మరి ఇప్పుడు 2024లో జరిగిన ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు వెళ్ళి ఓటేశాడు. సేమ్ ప్రాసెస్ అప్పుడేం జరిగిందో ఇప్పుడు అదే జరిగింది. ఈవీఎంలోకి వెళ్ళి సైకిల్ గుర్తు నొక్కితే వాళ్ళకి ఫ్యాన్ స్లిప్ కనపడితే వాళ్ళు రచ్చరచ్చ చేస్తారు కదా బూత్లో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క ఓటర్ అయినా, ఓటేసిన ఓటర్ అయినా వచ్చి ఏమండి నేను ఈవీఎంలో పలానా సింబల్కి కొట్టాను, నాకు అది కనపడకుండా వేరే సింబల్ కనపడుతుందండి, వివిప్యాట్లోని కంప్లైంట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి? లేదే హిందూపురంలో ఒక బూత్ని తీసుకొచ్చి ఆ బూత్లో ఇన్ని ఓట్లు ఉంటే ఒకే ఒక్క ఓటు వైసీపీకి పోలేంది, మిగిలిన మొత్తం ఇండిపెండెంట్ అభ్యర్థికి ఎలా పోలవుతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ గొడవ చేస్తుంది. రాయచోటికి సంబంధించి 30,000 ఓట్లు కలిస్తే ఆ 30,000 ఓట్లు గొంపగుత్తుగా తెలుగుదేశానికి ఎందుకు పడినాయని చెప్పి అడుగుతారు. రాయచోటిలో కానీ హిందూపురంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కానీ ఎవరైనా వెళ్ళి నేను ఓటు పలానా దానికి ఎత్తే దానికి పడకుండా దీనికి పడింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి చెప్పారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా చెప్పారా? చెప్తే సంవత్సరం నుంచి లేని ఇప్పుడు సంవత్సరం 1 నెల అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అది ఇదని రోజా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడుతున్నారు? మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కలిసి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఎలక్షన్ జరిగింది, అయిపోయింది. ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చేటప్పుడు కౌంటింగ్ బూత్లో మీకు సంబంధించిన నాయకులు ఉన్నారు కదా, అక్కడ తేడా వస్తే అక్కడే గొడవ చేస్తారు కదా మీ నాయకులు. మరి 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా పలానా బూత్ లో పలానా కౌంటింగ్ దగ్గర పలానా కట్లో తేడా వచ్చింది అని చెప్పి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారా? లేదా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి చెప్పారా? ఎక్కడ జరగలేదు కదా. ఒకవేళ జరుగుంటే అప్పటికప్పుడు అక్కడ కలెక్టర్ గారికి చెప్పేవాళ్ళు కదా. ఏది జరగకుండా జనాల్ని ఇంకా మాయలో మభ్య పెట్టాలి, మాయ చేయాలి, జనానికి అబద్ధాన్ని వండి వార్చాలి. కూటమి ప్రభుత్వం ఈవీఎంల ద్వారానే అధికారంలోకి వచ్చిందని చెప్పి జనాలకి అదే పనిగా చెప్పిన అబద్ధాన్ని చెప్పి 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 ఎక్కించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకుంది, 2019 కాదు, ఇది 2025. 2019లో మీ మాయలు తెలియక, మీ లీలలు తెలియక మీరు బాబాయిని చంద్రబాబు నాయుడు గారు హత్య చేశారన్న జనాలు నమ్మారు. తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పింక్ డైమండ్ అన్న నమ్మారు. 6 లక్షల కోట్ల అవినీతి అన్న జనాలు నమ్మారు. నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానంటే కుర్రోళ్ళందరూ మిమ్మల్ని నమ్మారు. అమరావతి రాజధానిగా ఉండిద్దంటే అమరావతి ప్రాంత రైతులు కూడా మీకే ఓట్లేసి మీ ఎమ్మెల్యేలను అక్కడ గెలిపించారు. మీరు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చారు. మీకు 151 సీట్ల అప్రతిహతమైన అధికారాన్ని ఇచ్చారు. మీరేమో పరదాలు కట్టుకొని తిరిగి చెట్లు కొట్టేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలో లేకుండా అధపాతాళానికి తొక్కేసి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని వదిలేసి ఒక కంపెనీ లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా యువతను మోసం చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్కి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ వర్గాలని అన్నిటినీ మోసం చేసి మీరు 11 సీట్లకు వచ్చారు. ఇకనైనా మీరు దయచేసి ఇట్లాంటి నీచ రాజకీయాలు, అబద్ధాలు వండి వార్చటాలు, మీ నాయకుల చేత పదే 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 అబద్ధాలు మాట్లాడించటాలు ఆపండి. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు రాష్ట్రంలో. జనాలు అంత పిచ్చోళ్ళు అయితే అసలు కాదు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు చెప్పారు కదా సోషల్ మీడియా వాడడానికి ఫోన్ అనేది గన్ లాంటిది. గన్ తోటే పోల్చారు కదా ఫోన్ కూడా. మీరేమో ఫోన్ వాడేవాళ్ళు కాదు, మీకు నెంబర్ లేదు. అదే ఫోన్లో జనాలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో. పోలవరం ఎలా అభివృద్ధి చెందుతుంది, అమరావతి ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఏసీసీ రోడ్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, తల్లికి వందనం ఎలా వేశారు, అన్నదాత సుఖీభావ ఎప్పుడైపోతున్నారు, సిలిండర్ల డబ్బులు ఎప్పుడైపోతున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రతిదీ కౌంట్ అవుతుంది. సో మీరు అబద్ధాలు వండి వారిసినంత మాత్రాన అదే పనిగా మీరు 10 సార్లు చెప్పినా నమ్మటానికి 2019లో ఉన్న జనాలు కాదు, 5 సంవత్సరాలు మీ పరిపాలన ఒకసారి చూసిన ప్రజలు వీళ్ళు. మీరు వస్తే ఎంత దారుణంగా రాష్ట్రం తయారవుద్దో కళ్ళారా చూసిన వాళ్ళు. నడి రోడ్డు మీద పేకలు కోసింది మీ పార్టీ. అంత దారిద్రాన్ని ఇంకోసారి తెచ్చి నెత్తిన పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీరు ఒక 11 సీట్లు ఉన్న ఒక పార్టీగా, మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ మంత్రులుగా ఉన్న మీ పార్టీలో నాయకులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న మీ పార్టీలో నాయకులు ఎక్కడన్నా నిజంగా తప్పు జరుగుతుంటే లేదా ఎక్కడన్నా నిజంగా బాధపడుతుంటే జనాలు అయ్యి తీసుకొచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ ఇంకా ఈవీఎంలో ఈ సోది మాటలు కరెక్ట్ కాదండి. ఇది రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. దయచేసి మీ అమూల్యమైన సలహాలు, సందేశాలు ఏమన్నా ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరికీ నమస్కారం.